ఇదైతే మిరపకాయ బజ్జీ వేయడానికి ఈ దలసరికాయలు కదా కరెక్ట్గా ఏడైపోతుంది ఇవన్నీ చేసేటప్పటికి. ఇవి తినేసి పిల్లలు ఇంకా లంచ్ డిన్నర్ ఇంకా స్కిప్ చేసేస్తారన్నమాట. అంటే భోజనం ఇంకా హెవీ అవుతుందని ఇంకా తినరు. ఇదిగోండి మంచి కలర్ వచ్చేదాకా ఇలా రోస్ట్గా ఎక్కుంటే క్రిస్పీగా బాగుంటాయి. ఇంక ఇదిగోండి బజ్జీ కూడా వేసేస్తున్నాను. చాలా ఎక్కువగా ఉంది కదా. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. తుఫాన్ అనేసరికి ఎంత ఐస్లో అయిపోతుందో మరి కాశ్మీర్లో. ఇంకో దుక్కున అదేంటది కాశ్మీర్ సైడ్ కాకుండా ఇంకోటి ఏదో ఉంటుంది, బాగా ఎక్కువగా వెళ్తుంటారు. మర్చిపోయాను. జమ్మూ కాదులే, మంచు ఇంకోటి పడుతుంది కదా, మా మీద వస్తుంది అనుకుంటా పేరు. ఇంకెందుకులే, మన వాళ్ళు చెప్తారులే. వాళ్ళు ఎలా ఉంటారో కానండి, మనకేంటంటే పెద్ద తుఫాన్ వచ్చేసరికి చలి వాతావరణం ఇంకా అసలు ఎంత చలి అంటే 3 రోజుల నుంచి వణికించేస్తుందన్నమాట. మా బిడ్డ అయితే ఇలా వణికిపోతున్నాడు. అక్కడికి వాడికి చేయాల్సినవి చేశాను. అయితే ఇంకా సరే అనుకుని ఈ 3 రోజులు కూడా నేను అసలు ఏ వీడియోస్ చేయలేదండి. ఇంకా ముందు చేసి ఉంచాను కదా, ఆ వీడియోస్ అయితే ఒకటొకటి వదులుతున్నామన్నమాట. ఒక్కొక్క రోజున అంటే కాలీఫ్లవర్ అది చేశాను కదా, పచ్చడి అయితే ట్రై చేయండి, బాగుంది. పకోడీ కూడా నాకు బాగా నచ్చింది. అయితే కొంచెం కాళ్ళు నొప్పులు అవి ఉన్నప్పుడు మనకి వాళ్ళని వీళ్ళని అడగక్కర్లేకుండా చక్కగా హ్యాండ్ మసాజర్ అయితే వచ్చింది. ఆ వీడియో పెడతాను, మీకు యూస్ఫుల్ అవుతుంది, చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇదిగోండి ఇది హ్యాండ్ మసాజర్ అన్నమాట. అగారా వాళ్ళది హ్యాండ్ మసాజర్, 1 ఇయర్ వారంటీ కూడా ఉంది. ఇందులో నాకు 4 టైప్స్ అయితే ఉన్నాయి, చూపిస్తాను మీకు. 4 టైప్స్ ఏ మోడల్స్ వచ్చినాయి అంటే ఇదిగోండి ఇలా అన్నమాట. మనకి బాగా మసాజ్ చేయాలంటే ఇది వాడచ్చు. ఇది కూడా లైట్గా కావాలనుకుంటే ఇది కొంచెం వేరే రకంగా చేస్తుంది. ఇది ఇంకా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇది కూడా మనం పెట్టుకుని చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఆన్ చేయడం ఇదిగోండి, ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ అని ఉంది కదా, మనం ఇక్కడ స్విచ్ చేసి కరెంట్కే పెట్టుకోవాలి, ఆన్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి నేను ఇప్పుడు ఇది వాడుతున్నాను. ఇక్కడ మనకు ఆన్ అని ఉంటుంది, ఆఫ్ అని ఉంటుంది. ఇదిగోండి మనకి ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ అన్నమాట. లో నుంచి హై స్పీడ్ దాకా వెళ్తుంది. అలా ఉంది. కాళ్ళు కూడా పిక్కలకు కూడా మనం ఇక్కడ మోకాలు ఉంటున్నాయి కదండి, ఈ మోకాలకు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. అబ్బా భలే ఉంది నాన్న, మొత్తం బాడీ అంతా కదులుతుంది. అంటే కాలుతో పాటు ఇంకా అంటే నేను ఇంకా లోయే పెట్టాను. ఇదిగో చూడు, మిమ్మల్ని బతిమలాడక్కర్లేదురా, ఒక్కోసారి కాళ్ళు నొక్కమనిదానండి. ఇప్పుడు అవసరం లేదన్నమాట. మా హారిక నదిని, హారిక పాపం టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోయింది. చూసారండి, ఇది భలే ఉపయోగపడుతుంది. ఇది ఒక మోడలే కాదు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇది కొన్ని ఇప్పుడు మోడల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇదైతే ఇది కూడా ఇలా పెట్టేసుకోవడం, ఫిక్స్ చేసుకోవడం, ఇది మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట మసాజ్ చేయడం. ఇది లైట్ వెయిట్ పోర్టబుల్ అన్నమాట అండి. ఇది చక్కగా మనకి హ్యాండ్ మసాజరు అగారా వాళ్ళది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. మనం అప్పుడు మంట వేసుకోవడం కాదు, ఇప్పుడు మంట వేసుకోవాలి. అంత చలిగా ఉంది. పైన మాల్ని అందరూ, మాకు ఇక్కడ ఓపెన్ ప్లేస్ కదండి, చలి ఎక్కువ తగులుతుంది. అదే ఊర్లో కొంచెం వెళ్తుంటే అంత చలి అనిపించట్లేదు. ఇళ్ళ మధ్యలో వేడికో ఏంటో తెలియదు కానీ మాకు ఇక్కడ బిల్డింగ్లు ఏమీ లేక డైరెక్ట్ ఐస్ గాలి ఎలా తగులుతుంది ఒంటికి అలా అనిపిస్తుంది, 5th ఫ్లోర్లో ఉండడం వల్లనేమో. ఇదిగోండి ఇప్పుడు నేను అప్పుడు వండాను కదా కర్రీ, చాలామంది నాకు చెప్పారు నూనె ఎక్కువ పడుతుంది దీంట్లో అని. నిజమేనండి, అయినా బాగుంది కర్రీ. ఇంకెక్కువ వేయలేదు నేను ఆయిల్, అప్పటికే చాలా ఎక్కువ వేసానని. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే మంచి స్నాక్ ఐటము, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు టక్కనే ఒక మంచిగా టేస్టీగా వాళ్ళు అయితే వేసి చూపించవచ్చు, మంచి టేస్టీగా చేయొచ్చు. నేను అది చూపిస్తాను ఎలాగన్నది, ఎవరైనా చేసేసుకోవచ్చు. బజ్జీలండి, ఇదిగోండి వీటితో కర్రీ చేయొచ్చు, బజ్జీలు చేసుకోవచ్చు, భలే టేస్ట్ ఉంటుంది. ఇదైతే మిరపకాయ బజ్జీ వేయడానికి ఈ దలసరికాయలు కదా ఒక పక్కలో కట్ చేసి మనం చక్కగా ఇలాగా, అంటే మన ఛానల్లో ఫస్ట్ టైం చూసే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. నేను అత్తమాట చేస్తూనే ఉంటాను మిరపకాయ బజ్జీలు. ఇది తీసేసి దీని లోపల మనం స్టఫింగ్ కింద ఆలు ఉంటుంది కదా, నేనైతే ఆలు వేపుడు చేశాను ఇవాళ పొద్దుట. పప్పు టమాటా చేశాను, ఆలు కొంచెం ఉంది, ఎలాగో పచ్చిమిర్చి తెచ్చారు కదా అని ఇది స్టఫింగ్ ఏందో పెడతానమాట. అంటే ముందు వాష్ చేసేసి మీకు చూపించడం కోసమని ముందు ఇలా కోసి తీసినట్టు చూపించాను. ఇవి శుభ్రంగా కడిగేసుకుందాం. చూసారు కదండి మసాలాది, బాగుందా, మీకు నచ్చిందా? నచ్చితే కనుక చూడండి ఒకసారి. ఇదిగోండి చపాతీ పిండి అంట. ఇదిగోండి కార్న్ఫ్లోర్ కొంచెం వేసుకున్నాను, వరిపిండి కూడా వేసుకోవచ్చు, క్రిస్పీగా బాగుంటుంది. మనకి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయన్నమాట. బజ్జీ అలా ఇష్టపడే వాళ్ళకి అలాగా, నాకు మెత్తగా ఉంటే అంత నచ్చదండి, కొంచెం క్రిస్పీగా ఉంటే ఇష్టంగా తింటాను, బాగుంటుంది.
ఇదిగోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. నేను మిరపకాయ బజ్జీల్లో కూడా కొద్దిగా వేస్తున్నాను, బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, ఆ సువాసన అనేది. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను ఇందులోని. పొద్దున బంగాళదుంప వేపాను కదండి, అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా నిమ్మకాయ కలిపేసి పక్కన పెట్టించాను స్టఫింగ్కి. ఇందులోకేమో కొత్తిమీర, ఆనియన్స్, సాల్ట్ వేసాను కదా, వేసాను సాల్టు, పసుపు, కారం. మనకు అప్పటికప్పుడు త్వరగా అయిపోతుందండి, అలా గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ముందు ఇవి కలిపేద్దాము. శుభ్రంగా వాటర్ లేకుండా మనం చేతితో నొక్కేయాలన్నమాట. ఈ సోయా చిప్స్ ఉన్నాయి కదా, వాటర్ లేకుండా శుభ్రంగా గోరువెచ్చని నీళ్ళల్లో బాగా నానబెట్టిన తర్వాత వాటర్ లేకుండా పిండేసి పక్కన పెట్టుకుంటే, ఇదిగో ఇప్పుడు ఉల్లిపాయలు అవి వేసుకున్న, సాల్ట్ వేసినా కొంచెం తడి ఉంటుంది కదా, సరిపోతుంది మనకి. అంటే ఇప్పుడు నేను ఈరోజు వెజ్ మాట, మేము నాన్ వెజ్ తినాం కాబట్టి ఎగ్ వేయట్లేదు. ఎగ్ కూడా వేసుకోవచ్చు మీరు, ఒక 2 ఎగ్లు, అంటే ఇక్కడ 2 ఎగ్స్ మీరు వేసి 2 ఎగ్స్ వేసి వీటిలో కలిపేయచ్చమాట. మీ ఇష్టం అది. క్రిస్పీగా కొంచెం గుల్లగా బాగా రావాలనుకుంటే, లేదంటే ఇదిగో కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు పైన బైండింగ్ లాగా. స్టఫింగ్కి మనకి వడ కావాలి కదా, కలిపేద్దాం. కలిపేసి మీకు చూపిస్తాను. కొంచెం శనగపిండి, ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా కమ్మదనం రావడానికి కొంచెం శనగపిండి అంతే. ఇదిగోండి కొంచెం శనగపిండి, కార్న్ఫ్లోర్ వేసి ముద్ద అయ్యేటట్టు కలిపేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి చూసారా, మనకి వడ అయ్యేలాగా ఉంటే సరిపోతుంది. ఇందులో నేను కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసాను కదా, ఇదిగోండి ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ కొంచెం పెద్దగానే కట్ చేశాను, అంటే వేగితే టేస్ట్ బాగుంటుందని. మనకి బయట స్ట్రీట్ ఫుడ్ అంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళు అది ఎక్కువ ఆనియన్స్ వేసేస్తూ ఉంటారు, అంటే వాళ్ళ పిండి ఆట రావాలని అలా చేస్తారు, కానీ టేస్ట్ కూడా అదే బాగుంటుంది మన నోటికి తగులుతూ. అంటే ఉల్లిపాయలు ఇష్టంగా తినే వాళ్ళకి అలా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను, కొంచెం గరం మసాలా వేసుకోండి, బాగుంటుంది. ఇంకొంచెం చేతికి కూడా అంటుకోలేదు కలిపితే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇది నిమ్మకాయ ఆలు పెట్టింది కలిపి పెట్టిన, నేను పనిగొట్టును ఏమీ చేయలేదండి. ఇది పొద్దుట కొంచెం ఆలు ఫ్రై ఉంటే అది ఇలాగా చేసేస్తుంది అనమాట. అప్పుడు మనకు సులువు అనిపిస్తుంది. పనికొట్టుకుని చేస్తే ఇంత పని అవసరమా, ఇంత పెట్టుకోవడం అవసరం అనిపిస్తుంది కదా, అలాగా. అంటే మా ఇంట్లో ఏంటంటే, ఇప్పుడు 6 అయ్యేటప్పటికి ఈ బజ్జీలు స్టార్ట్ చేస్తాను కదా వేయడం అనేది, కరెక్ట్గా 7 అయిపోతుంది ఇవన్నీ చేసేటప్పటికి. ఇవి తినేసి పిల్లలు ఇంకా డిన్నర్ ఇంకా స్కిప్ చేసేస్తారన్నమాట. అంటే భోజనం ఇంకా హెవీ అవుతుందని ఇంకా తినరు. ఒక 2, 3 తిన్నా, వాళ్ళు అవి తిన్నా ఇంకా డిన్నర్ అనేది స్కిప్ చేసేస్తారు. కాబట్టి నేనేం చేస్తానంటే, అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతుంటాను, అంటే హెవీ అవ్వకుండా వాళ్ళకి వదిలేస్తాను అనమాట. వాళ్ళు అయితే స్టార్ట్ చేస్తానండి హ్యాపీగా. వెజ్ వాళ్ళు ఇదొక స్నాక్ ఐటెం కింద భోజనాలు చేసేటప్పుడు, లేదా ఈవినింగ్ మధ్యాహ్నం ఇలా వాళ్ళకి హెల్తీగా చేసి పెట్టచ్చు. వెజ్ వాళ్ళకి ఒక స్పెషల్ డిష్ అవుతుంది అన్నమాట ఇలాగా. అంటే టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. నేను అన్నీ ఇలా వేసేసి మీకు మళ్ళీ చూపిస్తాను. ఇవిగోండి ఆలు పెట్టేశాను కదా, మిర్చి కాడైతే కొంచెం వడిలింది కానీ మిగతా అంతా బాగున్నాయి. ఇంకా కాడైతే మనం వేయం కదండి, జస్ట్ పచ్చగా ఉన్నంత వరకే బజ్జీ ముంచుతాను. చూసారు కదా, స్టఫింగ్ అయితేనే నేను ఆనియన్స్ వేయలేదండి ఆలు ఫ్రైలో, అందుకని ఇప్పుడు పచ్చి ఆనియన్స్ కలుపుకున్నాను బాగుంటుందని. లేదు మీరు ఆనియన్స్ కూడా అందులో వేసుకున్నాము అని అనుకుంటే అది కూడా పెట్టుకోవచ్చు, ఆ స్టఫింగ్ కూడా పెట్టచ్చు. కర్రీ కింద కూడా చేసుకోవచ్చు, టమాటా అది వేసుకుని గ్రేవీ చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇదిగోండి అప్పుడాలా చేసేస్తున్నాను. ఇదిగోండి మంచి కలర్ వచ్చేదాకా ఇలా రోస్ట్గా ఎక్కుంటే క్రిస్పీగా బాగుంటాయి, లేదంటే మెత్తగా బాగోమాట. అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. నేనైతే ఏ కలర్ వేయలేదు, కలర్ వేసుకోకుండా తింటేనే మంచిది కదా, మీ ఇష్టం అది, మీ టేస్ట్కి కలర్ఫుల్గా ఉండాలి అని అనుకుంటే. ఇదిగోండి
ఇంకొంచెం పిండి ఉంది, ఇది కూడా అలాగే వేసేసి చూపిస్తాను. చూసారా అవి ఎంత బాగా వచ్చినాయో వాళ్ళు. అప్పటికప్పుడు పిండి రుబ్బుకోకుండా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా కొంచెం ఒక 10 మినిట్స్లో గోరచ్చని నీళ్ళు, అంటే పకోడీ కూడా వేయచ్చు, ఇలా కూడా చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ వాయిలో పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను. ఆ పచ్చిమిర్చి లేకపోతే కమ్మగా అస్సలు తినలేరు, నోటికి తగలాలి కదా. ఇదిగోండి ఇప్పుడు ఇందులో వేసాను అనమాట. సెకండ్ వాయిలోకి వచ్చేసరికి పచ్చిమిర్చి ఉంటాయన్నమాట. అంటే మీరు అనుకోవచ్చు మర్చిపోయాను, ఇంకా అనుకున్నాను కోసి అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం అనుకున్నాను, ఏంటో అలా చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి. మీరు మర్చిపోవద్దు, పచ్చిమిర్చి వేసుకోండి. అల్లం తురుముకొని వేసుకున్నా పర్వాలేదు, నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి వేయలేదు. ఇదిగోండి క్రిస్పీగా మనకి చక్కగా వచ్చేసినాయి. ట్రై చేయండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే బజ్జీలు వేద్దామని పిండి అది పక్కన మళ్ళీ అదే గిన్నెలోకి వేసేసుకున్నాను. ముందు కలుపుకొని ఉంచుకున్నాను కదా, పలుచగా అయితే వేసానండి నేను. ఇవి క్రిస్పీగా కావాలి అని నాకైతే. మెత్తగా కావాలనుకుంటే మీరు కొంచెం దలసరిగా వేసుకోవచ్చు, మీ ఇష్టం, అది మీ టేస్ట్ తగ్గట్టుగా. ఇంక ఇదిగోండి బజ్జీ కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ వేగుతాయండి బజ్జీలు అయితేనే. అదిగోండి వాళ్ళు అయితే అంతవరకు వచ్చినాయి అన్నమాట. నాన్న టిష్యూ పేపర్స్ ఉన్నాయి, తీ కొంచెం. వేగిన తర్వాత అండి త్వరగా మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి మిరపకాయ బజ్జీలు కొంచెం పిండి పలచనయ్యి ఇలా వచ్చినాయి అన్నమాట. కానీ బాగున్నాయి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడే నేను షార్ట్ ఛానల్లోకి టేస్ట్ చేశాను. అబ్బా ఏముందండి, క్రిస్పీగా బాగున్నాయి. ఇలాగా హెల్తీగా పిల్లలకి హ్యాపీగా పెట్టచ్చు. చాలా బాగున్నాయి. ఆనియన్స్ వేసి పెడతాను, కొరుక్కొని తిను. మంచి టేస్ట్ ఉందండి నిజంగానే, రియల్లీ చాలా బాగుంది. మీరు పచ్చెనపప్పు కూడా మధ్యలో వేసుకోవచ్చు నానబెట్టి, ఇంకా ఇంకా వాళ్ళలాగే ఉంటుంది అలా కూడా. తప్పకుండా ట్రై చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉంది, మీకు యూస్ఫుల్ అయిందా? వీడియో నచ్చితే కనుక, ఇంత కష్టపడి చేసి మీకు చూపిస్తున్నానా, నాకు ఒక లైక్ అనేది ఇచ్చేయండి. అక్కడ థంబ్ అని ఉంటుంది, ఆ సింబల్ మీద నొక్కారనుకోండి లైక్ అనేది వచ్చేస్తుంది. వ్యూస్ బాగుంటున్నాయి కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేస్తే మన ఛానల్ ఇంకా ఎదరికి వెళ్తుంది, ఎంతోమందికి తెలుస్తుంది. నువ్వు తీసుకుంటే తీసేసుకున్నానా, చూపించాం, నువ్వే చెప్పైతే టేస్ట్. నేను ఒక పక్క లేయరు ఇలాగా కొంచెం వేయకుండా ఉంటే లోన మిర్చి బాగా ఎగుతుంది అన్నమాట. మీకు అర్థమైపోతుంది ఆ సౌండ్, ఇంకా మైక్ పక్కన ఉంది కాబట్టి మీకు తెలుస్తుంది క్రిస్పీనెస్. నాకు క్రిస్పీగా ఇష్టమై నేను వేసుకున్నాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, లైక్ మర్చిపోద్దు ప్లీజ్.